ఒక అడవిలో మామిడి చెట్టు, సీతాఫలం చెట్టు ఉంది. సీతాఫలం చెట్టు చూసావా, నాకెన్ని కాయలు ఉన్నాయో, ఎంతమంది నా దిక్కు చూసినా అని మామిడి చెట్టుని ఎంతగానో ఎగతాళి చేస్తున్నాను. అప్పుడు మామిడి చెట్టు అన్నాడు, ఇప్పుడు నీది నడుస్తుంది కాబట్టి నువ్వు ఇలాగే అంటే నాకంటే ఒక టైం వస్తుంది, అప్పటి వరకు నేను వేచి ఉంటానని మౌనంగా అనుకున్నాను. అప్పుడు దాని సీజన్ ఎప్పుడైతే సీతాఫలం అయిపోయిందో దాని ఆకులు మొత్తం కోల్పోయింది, దాని పండ్లను మొత్తం కోల్పోయింది. అప్పుడు మామిడి చెట్టు ఏదైతే ఉందో అంతకంటే రెండింతలుగా ఆకులతో ఆకర్షంగా తీయటి పండ్లతో అది ఎంత గానమో ఫలించినప్పుడు అప్పుడు అందంట, నేను నీలాగా ఎగిసి పడలేదా, నీలాగా నేను నిందించి మాట్లాడాను. అప్పుడు నీ టైము, ఇప్పుడు నా. ప్రతి ఒక్కరు జీవితంలో కూడా అంతే. ఈరోజు అవసరం అయిపోగానే నువ్వు నా ఇంటికి